Hi students and future doctors. వెల్కమ్ టు ఎంబీ నీట్ పేరెంట్స్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మనం నీట్ యూజీ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దాని డీటెయిల్స్ మరియు తెలంగాణ మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసి నోటీసులు ఇచ్చింది కదా, ఆ కాలేజీలకు ఇయర్ కౌన్సిలింగ్ జరుగుతుందా, మరియు ఇయర్ కట్ ఆఫ్లు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలకు ఎక్కువ వ్యూస్ వస్తేనే నెక్స్ట్ వీడియోలు చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా నీట్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆల్ ఇండియా కోటా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, స్టేట్ కోటాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చూద్దాం. ఎంబీబీఎస్లో ప్రవేశాలకు షెడ్యూల్ ఖరారైంది. నీట్ యూజీ 2025 కౌన్సిలింగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతుందని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ శనివారం ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ వరకు ఆల్ ఇండియా కోటా మొదటి దశ కౌన్సిలింగ్ కొనసాగుతుంది. అందులో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీ నాటికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. వీరికి ఆగస్టు 7, 8 తేదీల్లో ఎంసీసీ డేటా పరిశీలన చేయనుంది. అలాగే ఈ నెల 30 నుండి ఆగస్టు 6వ తేదీ వరకు స్టేట్ కోటా కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. అంటే ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ 30వ తారీఖు స్టార్ట్ అయ్యి 6వ తేదీ వరకు నిర్వహిస్తారనమాట. సీట్లు పొందిన అభ్యర్థులు వచ్చే నెల 12లోగా ఆయా కాలేజీలో చేరాలి. రెండో దశ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఆగస్టు 12 నుంచి 20వ తేదీ వరకు ఉంటుంది. రెండో సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఆగస్టు 19 నుంచి 29 వరకు ఉంటుంది. సెప్టెంబర్ 3 నుంచి 10వ తేదీ వరకు మూడో దశ ఆల్ ఇండియా కోటా, 9 నుండి 18వ తేదీ వరకు స్టేట్ కోటా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. స్టే వేకెన్సీ కింద సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు ఆల్ ఇండియా కోటా సీట్లను, 25 నుంచి 29 వరకు స్టేట్ కోటా సీట్లను భర్తీ చేస్తారు. ఆల్ ఇండియా కోటాలో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 15% సీట్లు, ఎయిమ్స్, డ్రీమ్డ్ యూనివర్సిటీ, ఇతర జాతీయ సంస్థల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను భర్తీ చేస్తారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పూర్తి వివరాలు ఎంసీసీ అధికార వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు ఎంసీసీ పేర్కొంది. ఇప్పుడు మనం ఎన్ఎంసి తెలంగాణ కాలేజీలకు నోటీసులు ఇచ్చింది కదా, ఈ ఇయర్ కౌన్సిలింగ్ ఆ కాలేజీల్లో ఈ ఇయర్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదో చూద్దాం. ఎన్ఎంసి తెలంగాణలోని 34 కళాశాలలో కొన్ని కాలేజీలకి మీ కెరీర్ బాగోలేదని చెప్పేసి నోటీసులు ఇచ్చింది కదా, వాటి గురించి ఇప్పుడు వివరణ ఇచ్చింది. రాష్ట్రంలోని 34 ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్న 4090 ఎంబీబీఎస్ సీట్లు ఈ విద్యా సంవత్సరం కూడా యథావిధిగా కొనసాగుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. ఆయా సీట్లు ఎప్పట్లాగే కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తామని పేర్కొంది. ఇందుకు అవసరమైన అనుమతులను జాతీయ వైద్య కమిషన్ మంజూరు చేసిందని ఓ ప్రకటనలో తెలిపింది. అధ్యాపకుల కొరత సహా రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో నెలకొన్న సమస్యలపై ఎన్ఎంసి ఇటీవల షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇందుకు స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంది. 44 మంది సీనియర్ అధ్యాపకులకు పదోన్నతి కల్పించి వైద్య కళాశాల ప్రిన్సిపల్గా, బోధనా ఆసుపత్రులకు సూపరింటెండెంట్లుగా నియమించింది. 278 మంది అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించినది. అలాగే 231 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇక 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 21 ఆసుపత్రుల్లో కొత్తగా 6000 పడకల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఇక కళాశాలల పర్యవేక్షణకు మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఎన్ఎంసి 4 నెలల్లోగా అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిస్తూ అన్ని కళాశాలలకు అనుమతులు కొనసాగించింది. మరోవైపు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా త్వరలో నీట్ స్టేట్ ర్యాంకులను విడుదల చేయనున్నారని. ఇప్పుడు మనం తెలంగాణలోని కాలేజీలకు కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయో చూద్దాం. Thank you.